శ్రీనాథ్ స్వామి ఈ 2026 సంవత్సరం మార్చి 26, 27 2 రోజుల్లో అంటే నవమి తిథి రాబోతుంది. మరి శ్రీరామనవమి పూజ గాని, కళ్యాణం గాని ఏ రోజు జరుపుకోవాలంటారు? మనకు ఏ తిథినైనా మనము సూర్యోదయానికి ఉన్నటువంటి తిథిని పాటించాలి. హ్మ్. అయితే మనకు ఈ పండగలన్నిటినీ కూడా మనం ముఖ్యంగా ఈ తిథులను పాటిస్తాం. సూర్యోదయానికి వచ్చేటటువంటి తిథిని తీసుకొని పాటిస్తాం. ఓకే. కాబట్టి మరి ఉగాది రోజు సూర్యోదయానికి లేదు కదా అనొచ్చు. ఉగాది రోజు సూర్యోదయానికి లేకున్నప్పటికీ దాని తెల్లవారుజామున కూడా సూర్యోదయానికి లేదు కదా. ఆ! 19 సూర్యోదయానికి లేదు. ఈ 18 47 గంటల వరకు ఉంది. అయితే 20వ తేదీన కూడా 4 గంటల 27 నిమిషాల వరకు మాత్రమే ఉంది. అంటే ఏదైనా తిథులు అనేటివి హెచ్చు తగ్గులు అనేటివి ఉంటాయి. 22 గంటల నుంచి 26 గంటల వరకు ఆ యొక్క తిథి పెరగొచ్చు, తరగొచ్చు. కాబట్టి ఆ విధంగా వస్తూ ఉంటాయి. కాబట్టి మనకు ఆ రోజు ఉగాది అలా జరిగింది. కాబట్టి ఖచ్చితంగా 19వ తేదీ చేశాం. ఇప్పుడు రామనవమి మనకు సూర్యోదయానికి అయితే మనకు ఖచ్చితంగా 27వ తేదీకి ఉంటుంది. కాబట్టి సూర్యోదయానికి వచ్చిన తిథిని ఆ రోజంతా కూడా పాటించవచ్చు. మరి 26వ తేదీన వస్తున్నటువంటి తిథి మనకు మధ్యాహ్న కాలంలో వస్తుంది. 11 గంటలప్పుడు వస్తుంది. కాబట్టి ఆ సమయాన్ని మనము కళ్యాణం కానీ, ఉపవాసం కానీ ఇవన్నీ మనం చేయలేం కాబట్టి, అప్పటి నుండి చేయలేం కాబట్టి ఈ 27వ తేదీన చేసుకోవడం ఉత్తమం. 27వ తేదీన సూర్యోదయానికి ఉంటుంది. ఆ రోజంతా ఆ తిథిని పాటించవచ్చు. కొంతమంది చాలామంది కళ్యాణాలు పొద్దున చేసేవాళ్ళు అభిజిత్ లగ్నంలో చేస్తారు. మరి అభిజిత్ లగ్నంలో చేయడానికి అనంటే మనము ఈ రాముల వారి కళ్యాణం నిత్యము జరుగుతున్నటువంటి కళ్యాణం. ఆ స్వామివారు కృత, త్రేత, ద్వాపర, కలియుగాలలో ప్రతి యుగానికి ఒక స్వామివారిది నిత్యము వెంకటేశ్వర స్వామి రూపంలో, అలాగే విష్ణు స్వరూపంలో ఈ విధంగా స్వామివారి కళ్యాణాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి తిథి సూర్యోదయానికి ఉన్నది తీసుకొని ఆ రోజు పాటించుకొని ఖచ్చితంగా 27వ తేదీనే చేసుకుంటే ఉత్తమం. అలాగే భద్రాచలంలో కూడా మనం అందరం కూడా తెలంగాణ, ఆంధ్ర వాళ్ళందరూ కూడా భద్రాచలాన్ని పాటిస్తాం. మరి భద్రాచలంలో కూడా ఆ రోజే 27వ తేదీనే ఈ యొక్క కళ్యాణాన్ని, అలాగే ఆ స్వామివారికి ప్రత్యేక పూజలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి 27 చేసుకోవడం ఉత్తమం.